హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆల్రెడీగా బీఎస్సీ మీద లేదంటే డిప్లొమా మీద ఛార్జ్మెన్ నోటిఫికేషన్, అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్, అలాగే డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇవి కూడా వచ్చినాయి. సో వాటన్నిటికీ కూడా ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఏంటంటే అఫీషియల్గా ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అని చాలామందికి డౌటు. అలాగే ప్రీవియస్గా జరిగిన ఛార్జ్మెన్ 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఆ ఎగ్జామ్ అయిపోయాక వస్తాయా లేకపోతే ముందు వస్తాయా అని. సో ఇవన్నిటికీ కూడా మనం సొల్యూషన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇండియన్ నేవీ ఛార్జ్మెన్ సంబంధించి, అందులోనే ట్రేడ్స్మెన్ సంబంధించి కూడా జాయిన్ అవ్వండి. ఇక వచ్చేసరికి ఇది ఇన్సెట్ 01/2023 సంబంధించి ఇది ఏంటంటే అందరికీ ఒకే విధంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందరికీ నాన్ టెక్నికలే, ఇందులో టెక్నికల్ అయితే ఉండదు. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్. సో ఇది ఆల్మోస్ట్ 2 to 3 days ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ఫిబ్రవరి 1st వీక్ లేదా 2nd వీక్లో మ్యాక్సిమం ఎగ్జామ్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 2nd వీక్ లేదా 1st వీక్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. 10 days, ఆల్మోస్ట్ 10 to 12 days బిఫోర్, అంటే 2 weeks బిఫోర్ అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి. అంటే జనవరి లాస్ట్లోనే మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రావచ్చు. అండ్ ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా ఛార్జ్మెన్ 2 రిజల్ట్స్ అయితే మాత్రం అది అఫీషియల్గా ఎవరికి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి రావటం లేదు. సో అందువలన ఇవి దగ్గరలోనే మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లేదా ఫిబ్రవరి 1st వీక్లో మ్యాక్సిమం రిజల్ట్స్ అయితే వచ్చేవచ్చు. సో ఈ ట్రేడ్స్మెన్ మేట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా దగ్గరగా డేట్స్ కాబట్టి, అంటే త్వరగా ఎగ్జామ్స్ అయితే పెట్టేస్తారు కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి. దీని తర్వాత ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ కూడా ఉంది. అది కూడా సేమ్ సిలబస్, అందులోనూ స్టోర్ కీపర్ కానీ ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్ మ్యాన్, లస్కర్, టోపాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో కూడా ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్లో అది కూడా సేమ్ సిలబస్, అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్, సేమ్ వెయిటేజ్ మార్క్స్. సో ప్రిపరేషన్ అయితే మాత్రం మీరు పక్కాగా ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఎందుకంటే వేకెన్సీస్ ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే లాస్ట్లో 2019 ఆ టైంలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ అంతా కంప్లీట్ అయినంత వరకు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్స్ తీస్తారని గ్యారంటీ లేదు ఐటీఐ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఎస్కే నోటిఫికేషన్స్ కూడా ఈ ఇయర్లో ఉంటాయని కూడా చెప్పలేము, నెక్స్ట్ ఇయరే ఉండొచ్చు. సో ఐటీఐ మీద ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో అందరూ కూడా ఈ నోటిఫికేషన్ మీరు లాస్ట్ నోటిఫికేషన్ అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ 1 month ఉంది కాబట్టి ఎవ్రీడే ఎంతో కొంత నేర్చుకోండి. ఆర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జీకే, ఇంగ్లీష్ ప్రతిదీ కూడా, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవ్రీడే ఆల్మోస్ట్ 5 to 6 hours ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీ ప్రాక్టీస్ పేపర్స్ని బుక్స్ కొనుక్కోండి. ప్రాక్టీస్ పేపర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించి బుక్లు ఉంటాయి, లేదంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లెవెల్ బుక్లు ఉంటాయి. ఆ బుక్లు ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.